వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా ముఖ్యాంశాలు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పర్యటన. కరోనా వైరస్ పట్ల ఎలాంటి ఆందోళన వద్దన్న ఎమ్మెల్యే. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలను పరిశీలించిన అధికారులు. గ్రామాల్లో స్థితిగతులపై ఆరా. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో బీజేపీ నాయకుల నిరసన. దళితులపై దాడులకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్. బోరబండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యమన్న ఎమ్మెల్యే మాగంటి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మహాదీక్ష. రాజగృహ దాడిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పర్యటించారు. పట్టణంలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని కల్పించారు. కరోనా రోగుల్ని పరామర్శించారు. వైరస్ పట్ల ఎలాంటి ఆందోళన చెందవద్దని, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని క్రమంగా తీసుకోవాలని, మానసికంగా ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. పాజిటివ్ వచ్చిన రోగులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ప్రతిరోజు సందర్శించి వారిని హోమ్ క్వారంటైన్లోనే ఉండేలా సూచించాలని పేర్కొన్నారు. వారి ఆరోగ్య స్థితి పట్ల ఎప్పటికప్పుడు నివేదిక అందించాలని వైద్యాధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ డిఎంహెచ్ఓ, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కమిషనర్, కౌన్సిలర్లు, పిహెచ్సి వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. లిబరలైజ్ చేద్దాము. మీరు కూడా ఈ నేమ్స్ లిస్ట్ ముందే ఇవ్వండి. ఎవరైతే కావాలంటే ఆశా ద్వారా పేర్లు రాష్ట్ర భాష మాట్లాడే ప్రతిలో ఆదిలాబాద్ జిల్లాలోని పలు మారుమూల గ్రామాల్లో జిల్లా న్యాయ సేవా సంస్థ అధికారి ప్రసాద్, ఏజెన్సీ వైద్యులు మనోహర్, డాక్టర్ అనురాధ, తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్కా బాబురావు పర్యటించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్డు రవాణా వ్యవస్థ, విద్యుత్ సరఫరా, పాఠశాల, అంగన్వాడీ సెంటర్ ఆయా శాఖలపై ఆరా తీశారు. 5 గ్రామాల్లో పర్యటించి ప్రజల స్థితిగతులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుష్పారాణి, తుడుందెబ్బ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేస్తారా गाड़ी किंते कटे नहीं माकू सुनु रे इन करके कांडी म्हणजे ಅದನ್ನ ಕಿಲೋಮೀಟರ್ ಮುಂದೆ ತರಂತಮೆ ಕೋಡ್ ಮಂತ ರಿಯಡ್ ಗಂಟಂ ದೇಹಡ ನಾನು ರೋಸ್ತಂಟು ಲೋಪಡ ಕೊಡದಿ ಕೊಂಚ ಕ್ಲೋಸರ್ ದಿಸ್ ಕ್ವಾರ್ಟರ್ ಆ ಪುరుగులు అవి కట్టే ఇన్కే లావికితాం ఇదే సాల్ చలతే ನಾನು ಸಿಯೋ ರೋಸ್ ಕಾಸ್ತೆ ಆನೆ ನಿಲಟು అంటే ये भाई जो कोड मत मैं जनवर बता यारोगे के मजु पता है चला मजु पता है బడి లోపల ఉంటుంది అంతే అది పత్తి బాగా పత్తి యాయ్ మत ఇంతవరకు అడవి వేరు దగ్గర ఉంది కాబట్టి పడే అవకాశం అయితే టంగల్ మందన బతాల్తారు ఈ దోమల ಜನರು ಕಾರ್ತಿಕೆ ನೀವು ಕೆಟ್ಟನೆ ಕಟ್ಟೆಯಿಂದ ಹೋಗ್ತಕ್ಕೆ ಆಯ್ತು ನಾನು ಕಟ್ಟೆ ये तो वेल परेशान लगता है ಇದೇ ಮಾರಿ ಏನು ಸಮಸ್ಯೆ
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు బండి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దళిత రైతు ఆత్మహత్యకు నిరసనగా ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. దళితుల పట్ల దౌర్జన్యాలను అడ్డుకోవాలని, రైతు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు మద్దూరు లక్ష్మణరావు, మండల ఉపాధ్యక్షులు సుధాకర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి వికాస్ చారి, మండల దళిత మోర్చా అధ్యక్షులు సాయి కుమార్, బీజేపీ నాయకులు ప్రసాద్, మధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ జిన్నారం మండల శాఖ తరఫున ఏదైతే సిద్దిపేట జిల్లా వరగల్ మండల్ బేలూరు గ్రామానికి చెందిన పేద రైతు, దళిత రైతు అయినటువంటి బ్యాగర్ నర్సింహులు తనకున్నటువంటి 13 గుంటలు భూమిని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం దారుణంగా అన్యాయంగా భూమిని లాక్కోవడం జరిగింది. దానికి మనస్తాపం చెంది కేవలం ఆ భూమిని నమ్ముకున్నటువంటి ఆ కుటుంబం కానీ బ్యాగర్ నర్సింహులు కానీ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఇది కేవలం తెలంగాణ ప్రభుత్వం చేసిన హత్య, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి హత్య అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఈరోజు మనం తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరి పాలైందని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆ కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో మనం పరాయి రాష్ట్రంతో కొట్లాడుకున్న టైంలో బాధపడ్డాం. ఈరోజు మన రాష్ట్రంలో మన యొక్క దొరలతోని ఈరోజు కొట్లాడాల్సినటువంటి దుస్థితి దాపురిచ్చిందని ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా ఈ దరిద్రపు కొట్టు పాలన, ఈ యొక్క దుర్మార్గ పాలనను తరిమి కొట్టాల్సిన సమయం వచ్చిందని ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఆ యొక్క కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఆ యొక్క కుటుంబాన్ని పరిరక్షించాల్సిందిగా ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భూ ప్రక్షాళన పేరుతో ఎన్నో భూములు తారుమారై పేద రైతులు కానీ దళిత రైతులు కానీ ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇన్ని చూసినా కూడా ఈ యొక్క ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దిగాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిన్నారం మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో 1,20,00,000 రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శంకుస్థాపన చేశారు. ఆయా బస్తీలలో సీవేజ్ లైన్, మంచినీటి పైప్ లైన్, సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఏఈ జమీల్, డివిజన్ అధ్యక్షులు కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన మహాదీక్ష నిరాటకంగా కొనసాగుతుంది. ముంబైలో అంబేద్కర్ రాజగృహంపై దాడికి నిరసనగా ఈ దీక్ష చేపట్టారు. తమ డిమాండ్లు సాధించేంత వరకు ఈ ఉద్యమం నిలిపివేసేది లేదని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రాజగృహ దాడిపై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని, దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముంబైలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహం మీద దాడి చేసిన దోషులను వెంటనే ముంబైలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహం మీద దాడి చేసిన దోషులను వెంటనే గౌరవ శ్రీ మందాకి క్షమాల గారి నాయకత్వం, గౌరవ శ్రీ
సమాధి గారి నాయకత్వం దోషులను వెంటనే మినిస్టర్లు కానీ ఇక్కడ ఉన్న కేసీఆర్ కూడా ఇప్పటికి కూడా మరి జరిగి 23 రోజులైనా కూడా కనీసం మరి ఒక రాజ్యాంగం ద్వారానే ఈరోజు తెలంగాణ ఏర్పడింది, రాజ్యాంగం ద్వారానే ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న ధ్యాస లేకుండా కేసీఆర్ ఇప్పటికి కూడా స్పందించలేకపోతున్నట్టే చాలా బాధగా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, దళిత నాయకులు కానీ ఎవరైనా కూడా ఇప్పటికైనా మరి మీకు చెవులు ఉన్నాయా, కళ్ళు కనిపిస్తున్నాయా, కనిపిస్తలే ఒకసారి ఆలోచించి మరి ఏమాత్రం సీమ రక్తం ఉన్నా ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకే కాకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా మరి ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగం అనేది మరి ఎస్సీ ఎస్టీ బీసీలకే కాకుండా ఈ భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క పౌరుని కూడా హక్కు కల్పించింది కాబట్టి ప్రతి ఒక్కరు ఖండించి మరి రేపు మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎదుర్కోవడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీపీ జనగామ శరత్రావు సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు. 37 మంది లబ్ధిదారులకు 10,50,000 రూపాయల చెక్కులను అందజేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షులు భూంపల్లి సురేందర్రావు 6గురికి 2,60,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాన్ల సుమతి, తెరాస పట్టణ అధ్యక్షులు భరత్ నరసింహారెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు పాదుల్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ ప్రజలు జెడ్పీటీసీ గారు గుండం నర్సయ్య గారు, అలాగనే మా ముస్తాబాద్ మండల పార్టీ అధ్యక్షులు ప్రజలు సురేందర్రావు గారు, అలానే పేరున ఇంక అందరూ కూడా గౌరవ టీఆర్ఎస్ పార్టీ అందరు ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు అందరికీ నాయక నమస్కారములు. అలానే ముస్తాబాద్ పట్టణ శాఖ అధ్యక్షులు ఒక మంచి కార్యక్రమం. ఇవాళ ప్రపంచం అంతా కూడా కరోనా అనే వ్యాధితోటి అతలాకుతలమైన తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు అందించే ప్రతి పథకాన్ని కూడా ఎక్కడ కూడా నిర్విరామంగా కొనసాగించడం జరుగుతుంది. బహుశా ప్రపంచంలోనే ఇంత గొప్ప పథకాలు ఎక్కడ లేవు. ఉన్నా కూడా ఈ కరోనా సమయంలో మనం అంతా కూడా చూస్తున్నాం. బతికే చాలు అనే క్రమంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు అందించే ప్రతి పథకాన్ని కూడా అదేవిధంగా ముందుకు తీసుకుపోతుండ్రు. ఇవాళ పెన్షన్లు కానీ అదేవిధంగా ఏదైతే కొద్దిగా అనివార్య కారణాల వల్ల, దేవుడి చిన్న చూపు వల్ల, అనారోగ్యం కారణం వల్ల ఇలా హాస్పిటల్లో వేలకు లక్షలు పెట్టినాక కూడా మళ్ళీ ఇలా కొన్ని జబ్బులు ఆరోగ్యశ్రీ లేని కారణంగా మనం జేబుల నుంచి డబ్బులు పెట్టుకున్నాక కూడా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయ నిధి ఉందనే భరోసాతోటి ఇక్కడనో అక్కడనో అప్పు తీసుకొచ్చి పెట్టుకుంటే కూడా మళ్ళీ ఇలా ముఖ్యమంత్రి గారు సహాయ నిధి నుండి కూడా వారికి డబ్బులు ఇవ్వడం జరుగుతుందంటే ఇది ముఖ్యమంత్రి గారి యొక్క గొప్ప మనసుకు ఇదే ఉదాహరణ. ఇంత క్లిష్ట సమయంలో కూడా ఇవాళ ఏ పథకం కూడా ఇవాళ రైతులకు చూసుకున్నైతే రైతు బంధు 35,000 చిల్లర మండలంలోని అన్ని గ్రామాల్లో వివిధ గ్రామాల్లో లబ్ధిదారులకు వచ్చింది. గౌరవ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము మండల ప్రజల తరఫున ప్రతినిధుల తరఫున అందరికీ కూడా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమానికి హాజరైనటువంటి ఎంపీపీ శరతన్న గారు, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు సురేందరన్న గారు, పట్టణ అధ్యక్షులు భరత్ గారు, కోఆప్షన్ సభ్యులు పాప గారు, ఇక్కడ హాజరైనటువంటి పెద్దలందరికీ, పాత్రికేయులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది వారు గొప్ప మనసుతోని ఇస్తున్నటువంటి పథకాలు ఏవైతున్నాయో అందులో ఇదొకటి. ఈ కష్టకాలంలో కూడా వారు ఇవ్వడం అనేది వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, మన మంత్రి గారు దూరదృష్టి పెట్టి ప్రతి పేదవాళ్లకు సాయం చేయడం అనేది వారు గొప్ప మనసు. వారికి గొప్ప మనసుకు మన అందరి ఆశీర్వాదం కూడా వారి మీద ఉండాలి. వారు ఎప్పుడు కూడా ఇదే విధంగా పేదవాళ్ళకు సాయం చేయాలని చెప్పేసి వారికి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గోషామాల్ ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోషామాల్ డివిజన్ కార్పొరేటర్ ముఖేష్ సింగ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. आज मैं सबसे पहले तेलंगाना गवर्नमेंट हमारे सीएम साहब को धन्यवाद करता हूँ. जो गवर्नमेंट स्कूल में जो हम लोग आज टेक्स्ट बुक बांट रहे हैं, बच्चों का, गरीब बच्चों का जो ख्याल करके जो हर गवर्नमेंट स्कूल में टेक्स्ट बुक बांटी जा रही है. और यहाँ पर आज हम 171 बच्चों को दे रहे हैं हम लोग टेक्स्ट बुक, और टोटल यहाँ 400 स्टूडेंट्स है.
और बाकी के लोगों को भी हम थोड़े थोड़े बच्चों को 20-20, 25-25 ऐसा बुला के पूरे स्टूडेंट्स को हम लोग टेक्स्ट बुक बांटेंगे। और हमारे MLC जब हनुमंतनाथ थे उस दौरान यहाँ पर एक 10 लाख रुपए सेंक्शन करे थे, जो एक क्लासरूम का भी काम चल रहा है। और मैं हनुमंतना को भी धन्यवाद करता हूँ। और हमारे तलसानी श्रीनिवास यादव जो पूरे गोशामेल काउंसिल और डिवीज़न, हम मेरे डिवीज़न में भी कम से कम अब तक 4 करोड़ रुपए का काम करा है, हमारे तलसानी श्रीनिवास यादव को भी धन्यवाद करता हूँ। और जो बेगम बाज़ार का जो नाला कई सालों से जो पेंडिंग था, वो नाले का भी आज प्रॉब्लम सॉल्व हुआ। आप लोग भी देख सकते हैं, बेगम बाज़ार पुलिस स्टेशन के बाजू, ट्रैफिक टाउन के बाजू जो नाले का प्रॉब्लम सॉल्व हुआ। और पूरी बस्ती का जो हमारा गोशामेल से, दारुसलाम से, हर जगह से वो पानी पास होकर वहाँ से गुजरता था, आज वो बहुत बड़ा प्रॉब्लम सॉल्व हुआ। KTR साहब को और मैं तलसानी श्रीनिवास साहब को धन्यवाद करता हूँ। బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో బీజేపీ నాయకులు MROకు వినతి పత్రం సమర్పించారు. దళితులపై జరుగుతున్న దాడులను నిలిపివేయాలని వారు కోరారు. సంగారెడ్డి జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డ దళిత రైతుల న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్, మల్లారెడ్డి, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏ సర్వే నంబర్లు అయితే ఎవరెవరి మీద ఇదివరకు పూర్వం ఉండేనో అవన్నీ సమసిపోవడానికి ఏదైతే ప్రభుత్వం సవరణ చేసిందో ఇంకా ఎక్కువ లొల్లులు అవుతున్నాయి. పటవారీలు, ఈ కొత్తోళ్ళు వాళ్ళకి అర్థం కాక అర్థమయ్యి కొంత లంచగొడితోని ఆ కుంభకోణాలు వీళ్ళ సర్వే నెంబర్ వాళ్ళకు, వాళ్ళ సర్వే నెంబర్ వీళ్ళకి ఎక్కి ఇప్పుడు దళితులు ఎవరైతే అమాయక ప్రజలు ఉన్నారో వాళ్ళు MRO ఆఫీస్కు రాని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళ భూములన్నీ ఆన్లైన్లో వేరే వాళ్ళ పేరు మీద ఉంటున్నాయి. కాబట్టి ఆర్టీఓ స్థాయి వారు ఒక్కొక్క గ్రామానికి పోయి ఏ తగాదాలని అవన్నీ తగాదాలు తీర్చాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇక నుంచి కనుక ఏ రైతన్న ఇట్లే భూముల విషయంలో ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలు ఉంటే వాళ్ళకు అసలు ఆత్మహత్యలు చేసుకోవద్దు, MRO ఆఫీస్ ముంగడికి వచ్చి కొట్టాడాలని చెప్పి మేము మా భారతీయ జనతా పార్టీ ప్రజలకు అందరికీ సూచిస్తున్నాం. డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు భూములు MRO గారు ప్రతి మండలంలో ఎవరెవరు అయితే భూములు అవకతవకల్లో ఎమ్మడే పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. నిన్నటి రోజున స్వయాన ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో హరీష్ రావు గారి జిల్లాలో ఒక రైతు దగ్గర రైతు వేదిక కోసమని 13 గుంటల భూమిని లాక్కునడంతో ఆ రైతు ఆత్మహత్య చేసి పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. మొన్నటికి మొన్న ఇసుక మాఫియా భూమి తీసుకుంటే ఇలా రైతు చచ్చిపోయిందంటే ఆ రైతు కుటుంబాన్ని ఆదుకునేటోళ్ళు ఎవరు? ఇలా కరోనా విషయంలో ఇదే చేస్తున్నాడు. మళ్ళీ ఈ దళితుల పైన కూడా వివక్ష చూపుతున్నాడు. మరి దొరల రాజ్యంలో దళితుల దగ్గరికి వెళ్ళి భూమి గుంజుకోమని చెప్పిర్రా. మరి ప్రగతి భవన్కి గవర్నమెంట్ భూములు అంటే ఆ దుకాణం పక్కకు పెట్టిండు, కొత్త దుకాణం రైతు వేదికలను పెట్టిండు. మరి రైతుల వేదికలు పెడితే రైతులకు మంచిదే. కాకపోతే మరి ఒక దళితుల దగ్గరికి వెళ్ళి గుంజుకొని నువ్వు రైతు వేదికను ఏర్పాటు చేస్తే ఆ రైతు చనిపోయిండు. ఆ రైతు కుటుంబానికి కూడా ₹1 కోటి నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. సంజయ్ గారు కూడా పిలుపు మేరకు ఇవాళ MRO గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇది సవరణ చేయనట్టు పక్షంలో మాత్రము మేము అమర నిరాహార దీక్షలు కూర్చుంటాము. మెడల్ వంచి TRS ప్రభుత్వాన్ని గద్దె తీస్తామని భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని వెంటనే తగిన చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలని వికారాబాద్ జిల్లా పరిగి మండలం బీజేపీ అధ్యక్షుడు పెంటయ్య గుప్తా అన్నారు. దాడులను నిరసిస్తూ మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం MROకి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం ఏకపక్షంగా ఇష్టానుసారం వ్యవహరిస్తుందని విమర్శించారు. దళితులపై జరిగే దాడులను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఎన్నికల సమయంలో దళితులకు ఇచ్చిన హామీలను TRS ప్రభుత్వం మర్చిపోయిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే చెప్పి అధికారంలోకి వచ్చిందో అవన్నిటిని కూడా విస్మరించి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్న స్వయాన ముఖ్యమంత్రి యొక్క ఒక దళిత రైతు దగ్గర 13 గుంటల భూమి లాక్కోవడమే కాకుండా అతన్ని బెదిరింపులకు పాల్పడితే అతను విషం తాగి చనిపోవడం చాలా బాధాకరం. దీన్ని ఆ కుటుంబానికి బాధ్యతగా ఉండాలని భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధించడం జరిగింది. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక మాఫియా, ఇసుక లారీలు చాలా వెళ్తూ ఉంటే ఆ దుమ్ము రావడం జరుగుతుంది. ఈ దుమ్ము రాకుండా చూడండి అని అంటే ఈ లారీతో తొక్కించడం జరిగింది. నిన్నటికి నిన్న మన మహబూబ్ నగర్ జిల్లాలోటువంటి రాజాపురంలో ఇసుక మాఫియా ఒక రైతును లారీతో గుద్దించడం జరిగింది. ఈయన స్థానికంగా కూడా ఒక రిటైర్డ్ మిలిటరీ అయినటువంటి కృష్ణ యొక్క భూమిని గత సంవత్సరం వేరే ఏదో బిల్డింగ్ కట్టాలనే ఉద్దేశంతో
మంచిగా పంట వేసిన తర్వాత మంచిగా పెరిగిన తర్వాత దాన్ని దున్నేసి దాన్ని కబ్జా చేసుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా దళితులకు అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయితే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఎక్కడ కూడా 3 ఎకరాల భూమి ఇవ్వకపోగా ఉన్న భూములను గుంజుకోవడం మేము భారతీయ జనతా పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. నాగోల్, అల్కాపూరి, శృంగేరి శంకర మఠంలో శ్రావణ శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారికి వెండి చీరతో ప్రత్యేక అలంకరణ చేశారు. మఠంలో నిత్యం అమ్మవారికి అర్చనలు, హోమాలు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు వెంకట శ్రీనివాస్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్ ఆదర్శ పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. రోజు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు నిర్ణయం తీసుకుందని, చదువు పట్ల నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు ఆన్లైన్ ద్వారా చెప్పే పాఠాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. అందరూ పాఠశాలకు దూరమయ్యారు. ప్రపంచం మొత్తం ఈ పరిస్థితి వచ్చింది. అయితే మన తెలంగాణ మోడల్ స్కూల్ బస్వాపూర్ కూడా పుస్తకాలు రావడం జరిగింది. ఫస్ట్ 10th క్లాస్ వాళ్ళకి బుక్స్ ఇస్తున్నాము. అన్ని మిగతా క్లాస్ వాళ్ళకు అందరూ బుక్స్ ఇస్తాము. ఈ బుక్స్ ఇచ్చిన తర్వాత ఆన్లైన్ క్లాసెస్ తరగతి వారీగా క్లాస్ టీచరు ఆ క్లాస్లోకి వెళ్ళి వాట్సాప్ గ్రూప్లో వీడియో క్లాస్ చెప్పి పెట్టడం జరుగుతుంది. దాని దగ్గరగా పిల్లలకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చు. అంటే పిల్లలకు అకాడమిక్ ఇయర్ పూర్తిగా దెబ్బతినకుండా రేపు చదవడానికి ఇప్పుడు ఈ కరోనా ప్రభావం ఎప్పుడు పోతుందో, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి, ఎప్పుడు ఈ యొక్క స్కూల్ ఓపెన్ అయితే తెలియదు కాబట్టి అప్పటిదాకా పూర్తిగా వాళ్ళ యొక్క విద్యా అకాడమిక్ ఖరాబ్ కాకుండా ఉండే ఉద్దేశంతో మన సార్ కూడా మన పాఠశాల తరగతి ప్రిన్సిపాల్ జేజీఎఫ్సీ మేడం కూడా వీళ్ళ ప్రతి తరగతి క్లాస్ టీచర్తో క్లాస్ చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు అందరూ బుక్స్ ఇచ్చి రేపటి నుంచి వాళ్ళకు ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అయితే ఏ సబ్జెక్ట్ టీచర్లు తెలుగు నుంచి సోషల్ వరకు ఏ సబ్జెక్ట్ క్లాస్ టీచర్స్ ఎవరో వాళ్ళకు మాత్రం చెప్పడం జరుగుతుంది. అంటే ఆన్లైన్ క్లాసులు దొరుకుతున్నాయి కానీ మనకు సార్లు చెప్తే వీళ్ళకి ఎఫెక్టివ్ ఉంటుంది, వీళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళతో చెప్తే క్లాస్ చెప్పబడుతుంది. దళితులపై జరుగుతున్న దాడిని నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎంఆర్ఓకు బీజేపీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందని, దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దీనిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలి. కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్. దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలి. 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 కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్. దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలి. దళితులపై జరుగుతున్న దాడులు వెంటనే ఆపాలి. దళితులపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వం వెంటనే భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. నిర్లక్ష్య వైఖరి నశించాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ వైఖరి నశించాలి. కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్. దళితుల దళిత వ్యతిరేక ప్రభుత్వం గద్దె దిగాలి. కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిని దళితులు చేస్తా అని చెప్పేసి అని, అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఎన్నో రకాలుగా మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన ఇలా కేసీఆర్ గారు ఇదే తెలంగాణ రాష్ట్రంలో మరి ఇలా దళితులపై జరుగుతున్న దాడులు మీకు కనిపిస్తలేవా అని చెప్పేసి అని మేము ఇలా గంభీరపేట మండల శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ముందుండి దళితుల పక్షాన నిలబడి కొట్లాడుతుందని చెప్పేసి అని మేము ఈరోజు ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గంభీరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. రానున్న రోజులలో ఈ తెలంగాణ రాష్ట్రంలో
దళితుల పక్షాన ముందుండి కొట్లాడుతుందని చెప్పేసి మేము ఈరోజు మండల శాఖ పక్షాన కోరడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పర్యటన. కరోనా వైరస్ పట్ల ఎలాంటి ఆందోళన వద్దన్న ఎమ్మెల్యే. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలను పరిశీలించిన అధికారులు. గ్రామాల్లో స్థితిగతులపై ఆరా. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో బీజేపీ నాయకుల నిరసన. దళితులపై దాడులకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్. బోరబండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యమన్న ఎమ్మెల్యే మాగంటి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మహాదీక్ష. రాజగృహ దాడిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.